హాయ్ అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలకైతే లంచ్ బాక్స్‌లోకి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. అలాగే ముందు రోజే దొండకాయ ముక్కలనేవి కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ముందుగా దొండకాయ ముక్కల్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. దానిలోకి కొంచెం పల్లీలు, వెల్లుల్లిపాయి, కారం, ధనియాలు ఇవన్నీ కూడా లైట్‌గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడిని దీనిలో యాడ్ చేసుకోవడమే. దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. అలాగే వాళ్ళకి ఈరోజు స్నాక్స్ బాక్స్‌లోకి పూల్ మఖానా అయితే ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఘీ అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని లైట్‌గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసినవి కొంచెం చల్లారిన తర్వాత వీళ్ళ స్నాక్స్ బాక్స్‌లోకి అయితే పెట్టేశాను. నెక్స్ట్ మా పాపకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. దానిలో కొంచెం కర్రీ అనేది యాడ్ చేసి చల్లారిన తర్వాత బాక్స్ అయితే పెట్టేస్తాను. అలాగే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మా పాపకి లంచ్ బాక్స్ పెట్టేస్తే తనైతే స్కూల్‌కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మా పిల్లలిద్దరూ కూడా స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే ఇల్లు క్లీన్‌గా ఉండాలి అనుకుంటే మనం ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టడం నేర్చుకోవాలి. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. సపోజ్ ఇప్పుడు నేను లంచ్ బాక్స్ పెట్టేశాను. అక్కడ అన్నం అంతా కూడా పడిపోయింది. దాన్ని వెంటనే నేను క్లీన్ చేసుకున్నాను. అలాగే పొయ్యి మీద మనం వంట చేసేటప్పుడు కూడా పడుతూ ఉంటాయి. అదే మనం వంటంతా అయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే, లేదంటే ఈవినింగ్ క్లీన్ చేసుకోవచ్చులే అంటే స్టవ్ అంతా కూడా చిరాగ్గా ఉంటుంది. మళ్ళీ వంట చేయాలి అనంటే మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా ఎప్పుడుదప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి స్టవ్ అనేది ఎప్పుడూ కడిగిన లానే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వంట చేసేటప్పుడు మనం కప్‌బోర్డ్స్ ఓపెన్ చేసి కావాల్సినవి సాల్ట్, అలాగే పసుపు, కారం అలాంటివి తీసుకుంటూ ఉంటాం. అలాంటివి తీసుకునేటప్పుడు మనకి అక్కడ డస్ట్ కనిపించింది అంటే వెంటనే ఆ కప్‌బోర్డ్‌లో అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకొని, ఒక క్లాత్‌తో తుడిచేసుకొని పెట్టేసుకుంటే మనకి ఆ కప్‌బోర్డ్ వరకు చాలా నీట్‌గా కనిపిస్తుంది. మళ్ళీ మనం పండగలకి అలాగే మాటి మాటికి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే రాదు. అలాగే డబ్బాలు గూడా ఎప్పటికప్పుడు ఒకటి అయిపోగానే దాన్ని వెంటనే క్లీన్ చేసుకొని, కొంచెం ఆరనిచ్చి, కావాల్సినవి దానిలో పోసుకొని స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటాయి. అలాగే నీట్‌గా గూడా కనిపిస్తాయి. మనం ఎప్పుడైనా ఒక వస్తువు తీసాము అనంటే, ఆ వస్తువుని అక్కడే పెట్టేసుకుంటే తర్వాత మనకి సర్దుకునే అవకాశం రాదు. అలాగే నీట్‌గా కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం రోజు చేసే డైలీ పనుల్లో ఒక భాగంగా పెట్టుకోవాలి. రోజు కూడా చేసిందే చేసి, పెట్టిందే పెట్టి, అలా పని లేకుండా మనకి అవసరమైనప్పుడు తీసుకున్న వస్తువుని అక్కడే పెట్టేసి, అలాగే మనకు కనిపించినప్పుడు క్లీన్ చేసుకుంటే, మనకి మాటి మాటికి తుడవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇల్లు కూడా నీట్‌గా కనిపిస్తుంది. గిన్నెలు కూడా మనం వాష్ చేసిన వెంటనే తడివి పెట్టకుండా, కొంచెం ఆరిన తర్వాత అవి ఎక్కడివక్కడ సర్దుకుంటే మాటి మాటికి తీసే అవకాశం కూడా రాదు. బట్టలు కూడా వాషింగ్ అయిపోగానే అవి ఆరిన తర్వాత మనం వాటిని ఫోల్డ్ చేసుకొని వాటి ప్లేస్‌లో పెట్టేసేయాలి. మనం ఎంత సర్దినా కూడా పిల్లలు ఒక్కొక్కసారి తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకునేటప్పుడు పిల్లలు ఏమైనా తీసినవి ఉంటే అవి కూడా మనం మంచిగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల బట్టలు కూడా నీట్‌గా కనిపిస్తాయి. అలాగే వాళ్ళు కూడా ఇవి నేర్చుకొని ఇలాగే చేయడానికి ట్రై చేస్తారు. సో, మనం చేసే కొన్ని కొన్ని పనులు పిల్లలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బెడ్‌షీట్స్ చేంజ్ చేయడం, విండోస్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మనం ఒకేసారి కాకుండా ఇల్లు ఊడ్చుకుంటున్నాము. అలాంటి టైంలో మనకి విండోస్ మీద డస్ట్ కనిపించగానే ఆ విండో వరకు ఒక క్లాత్ తీసుకొని వెంటనే తుడిచేసుకుంటే మనకి డస్ట్ లేకుండా నీట్‌గా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న చేసే పనులు. అవి మనం నెగ్లెక్ట్ చేస్తే ఒక్కోసారి చేసుకోవడానికి చాలా బద్ధకంగా కూడా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా డైలీ చేసే పనుల్లోనే ఒక్కొక్క పని యాడ్ చేసుకోవడం వల్ల ఒకేసారి చేసే పని లేకుండా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. మనకు కూడా రెస్ట్ అనేది దొరుకుతుంది. ఇలా రోజు మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇల్లనేది చాలా శుభ్రంగా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే ఇల్లెప్పుడు కూడా నీట్‌గా కొత్త ఇంటిలాగా కనిపిస్తుంది. మీరందరూ కూడా ఇలాగే చేస్తారా? లేదంటే ఇంకేమైనా టిప్స్ ఉంటే నాతో తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. నెక్స్ట్ డేకి పెసరట్లోకి పిండైతే పట్టుకొని ఉంచుకున్నాను. అలాగే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళ కోసమైతే బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఎగ్‌ని బీట్ చేసుకొని వేసుకొని దీనిలో కొంచెం సాల్టు, పెప్పర్ యాడ్ చేసుకొని ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకొని దానిపైన బ్రెడ్ అనేది వేసి అటు ఇటు ఫ్లిప్ చేసుకొని కొంచెం కాలిన తర్వాత వాళ్ళకైతే
పెట్టిచ్చేస్తాను. ఈరోజు స్నాక్స్‌గా అయితే వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ మా వాడికైతే ఇక్కడ హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదైనా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇలా అయితే చేపిస్తూ ఉంటాను. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.